హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం ఏషియాస్ రాదర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీకి వచ్చామన్నమాట. సో ఫిలిం సిటీకి నేను డే టూర్కి వచ్చానండి. మార్నింగ్ 9 o'clock to 5:30 మనకి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న అన్ని అట్రాక్షన్స్ ఇవాళ నేను కవర్ చేయబోతున్నాను. ప్రస్తుతం నేను ఉన్నది బాహుబలి సెట్లో అనమాట. సో రామోజీ ఫిలిం సిటీ టికెట్స్ ఎంత, ఈ పర్టికులర్ టికెట్లో మనకి ఏ అట్రాక్షన్స్ మనం చూడొచ్చు, అసలు రామోజీ ఫిలిం సిటీ ఎలా కవర్ చేయాలి, అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే రామోజీ ఫిలిం సిటీ ఇన్ 2026-27 ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు, నా వీడియో మాత్రం మొత్తం చూడండి. ఎందుకంటే 1 by 1 అన్ని స్టెప్స్ నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేస్ట్ చేయకుండా ఈ ఫిలిం సిటీ అంతా తిరిగేద్దాం. రామోజీ ఫిలిం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ అండి. ఈ ఫిలిం సిటీ హైదరాబాద్ లో ఉండడం ఈజ్ మోస్ట్ ఫార్చునేట్ థింగ్ ఫర్ అవర్ తెలుగు పీపుల్. దిస్ ఫిలిం సిటీ ఓపెన్ వే బ్యాక్ ఇన్ 1996 అండ్ సెలబ్రేషన్ పార్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు రీసెంట్ గా సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మొత్తం ఫిలిం సిటీ 1666 acres లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంత మ్యాసివ్ గా ఉంటుందంటే 1 day లో కవర్ చేయడం ఇంపాసిబుల్ అంటారు. బట్ ఈ స్టూడియో డే టూర్ లో మెయిన్ అట్రాక్షన్స్ ఎలా కవర్ చేయాలో, ఏ అట్రాక్షన్ కి మనం ఎంత టైం కేటాయిస్తే అన్ని అట్రాక్షన్స్ ఈ డే టూర్ లో కవర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ దిస్ స్టూడియో, ప్లీజ్ సిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ మై ఎంటైర్ వీడియో. ఐ బెట్ యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ హౌ టు కవర్ రామోజీ ఫిలిం సిటీ. సో సిట్ టైట్ అండ్ ఎంజాయ్ మై వీడియో. బిఫోర్ గోయింగ్ టు ఫిలిం సిటీ టూర్ మనం టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. రామోజీ ఫిలిం సిటీ టికెట్స్ అనేది మీరు రామోజీ ఫిలిం సిటీ వెబ్సైట్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా బుక్ మై షో యాప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చండి. నేనైతే రామోజీ ఫిలిం సిటీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నప్పుడు టికెట్ ప్రైసెస్ వచ్చేసి వీక్ డేస్ లో అయితే 1550 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్ బిట్వీన్ 33 to 54 హైట్ వాళ్ళకు 1350 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ బిలో 33 హైట్ కి మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. వీకెండ్స్ లో వచ్చేసి 1650 రూపీస్ పర్ అడల్ట్ అండ్ 1450 ఫర్ కిడ్స్ అండి. ఈ ప్యాకేజ్ లో లంచ్ అనేది ఇంక్లూడ్ ఉండదు. ఇఫ్ యూ వాంట్ లంచ్ టు బి ఇంక్లూడెడ్ యూ హ్యావ్ టు టేక్ ఎ సపరేట్ ప్యాకేజ్ అండ్ దీస్ టికెట్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. నా రికమెండేషన్ ఏంటంటే ట్రై టు బుక్ ద టికెట్స్ డ్యూరింగ్ వీక్ డేస్ అండి. టికెట్ ప్రైసెస్ తక్కువగా ఉంటాయి అండ్ క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుంది. క్రౌడ్ తక్కువగా ఉంటే అట్రాక్షన్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. ఇప్పుడు మా డే టూర్ ఎలా స్టార్ట్ చేసాము, ఈ ఫిలిం సిటీ మొత్తం ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ కూడా ఈ జర్నీలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము రామోజీ ఫిలిం సిటీకి కరెక్ట్గా 9:40 AM కి రీచ్ అయ్యామండి. ఎంటర్ కాగానే స్ట్రైట్ గా కార్ పార్కింగ్ కి వెళ్ళిపోయాము. రామోజీ ఫిలిం సిటీలో కార్ పార్కింగ్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇది పెయిడ్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ ఉండదు. యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది మీరు కార్ పార్క్ చేసుకోవడానికి. ఓకే, బట్ యూ గో టు పే 100 రూపీస్ అండ్ వెళ్ళేటప్పుడు ఆ టికెట్ మాత్రం చూపించాలి. కార్ పార్క్ చేసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ వెదర్ లో రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ కి ఎంటర్ అయిపోయాము. సో మనం ఆన్లైన్లో కనుక టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఇటు వెళ్ళాలండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర టికెట్స్ లేవంటే కనుక లోపల కనుక మీకు ఆఫ్లైన్ కూడా దొరుకుతాయి. ఓకే, యూ కెన్ బై ఇట్. ఇక్కడి నుంచి చేయాలి, ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఐల్ గో దేర్. సో రామోజీ ఫిలిం సిటీలో మనకి రెస్టారెంట్ కూడా ఉంది, చూడొచ్చు. ప్రైజెస్ ఇక్కడ కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయి. బయట కనుక మీరు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కనుక మీరు ఆరామ్స్ వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి టికెట్ కౌంటర్ అండి. మనం ఆన్లైన్లో ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నామో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళు లోపల వెళ్ళనిస్తారనమాట. సో లెట్స్ ఎంటర్ ద ఫిలిం సిటీ నౌ. మెయిన్ ఎంట్రన్స్ లో సెక్యూరిటీ టీమ్ మన టికెట్ చెక్ చేసి రామోజీ ఫిలిం సిటీ స్టిక్కర్ ఇస్తారండి. దట్ వీ హ్యావ్ టు స్టిక్ టు ఆ అడ్రస్. కొద్దిగా ముందుకు వెళ్తే టికెట్ స్కాన్ ప్లేస్ మీకు కనబడుతుంది. ఇక్కడ టికెట్ స్కాన్ చేస్తారండి. ఓకే, మీ ఆన్లైన్ టికెట్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ బస్సెస్ అనేది మనకి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది బస్ నెంబర్ 1, అది 2. ఇది ఫిల్ అయిపోయింది అనమాట ఇప్పుడు. అయితే వీళ్ళందరూ వెళ్తున్నారు టూర్కి. ఇప్పుడు నెక్స్ట్ బస్ వస్తుంది అనమాట, ఇదే బస్సు. సో ఈ బస్సులో మనం వెళ్ళేసి ఫిలిం సిటీలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడొచ్చు 1 by 1. సో బస్ ఎక్కిన తర్వాత ఏ ప్లేసెస్ తీసుకెళ్తారో అన్నీ కూడా చెప్తాను. ఇలా ఉంటుంది, మనకి ఆర్టీసీ బస్ లాగానే ఉందన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది చూడండి. ఇది నాన్ ఏసీ బస్సు.
బస్సులో ఎక్కేసాను అనమాట. ఓకే, కొంచెం రష్ తక్కువనే ఉంది, కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. బస్ ఫుల్ అయిన తర్వాతనే ఇది బస్ స్టార్ట్ చేస్తారండి. సో 1 by 1 లొకేషన్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. టికెట్ ఎంట్రన్స్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ కు ఒక 10 minutes డ్రైవ్ ఉంటుందండి. ఈ బస్ లోనే మనల్ని తీసుకెళ్తారు. అండ్ ఈ రోడ్ మొత్తం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో రోడ్స్ ని బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్క్ ఉంది కదా, అది మాత్రం నాకు చాలా సూపర్ గా అనిపించింది. అండ్ లోపల అట్రాక్షన్స్ ఎలా ఉంటాయో అని ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో ఆఫ్టర్ ట్రావెలింగ్ అబౌట్ 10 minutes మేము మెయిన్ ఎంట్రన్స్ అయిన యురేకా పాయింట్ కి రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ బస్ స్టాప్ నెంబర్ 1 అండి. ఇక్కడి నుంచి మనకి బాహుబలి ఏదైతే సెట్ ఉంటుందో అక్కడ తీసుకెళ్తారనమాట. ఇక్కడే మనకి బస్సు దింపుతారు. దాని తర్వాత ఇదే బస్సులో, ఈ ఫ్యాన్సీ బస్సులో చూడండి రష్ ఎంత ఉందో చూడండి. ఫ్రైడే కూడా ఇంత రష్ ఉంది చూడండి. ఇవంతా క్యూ దాటుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఈ బాహుబలి సెట్కి వెళ్దాము. వెళ్ళేసి అక్కడ బాహుబలి సెట్లో ఏముంటుందో అని మీకు నేను చూపిస్తాను. ఈ బాహుబలి ఎంటర్ కాకముందు మనకి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంటుందండి. ఓకే, ఇది కాంప్లిమెంటరీ అనమాట. ఒక మీరు బాహుబలి ఫస్ట్ వెళ్ళొద్దు, ఫస్ట్ ఇది వెళ్దాం అనుకుంటే కనుక మీరు ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఈ చిన్నపిల్లలు ఉంటే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వచ్చేసి బాహుబలి క్యూ అనమాట. ఇదే బస్సు ఉంటుంది. సో నా కిట్టు కొంచెం పెద్దగా ఉన్నాడు కాబట్టి సో ఐ థాట్ టు గో బాహుబలి ఫస్ట్. సో ఇవి కూడా ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్రౌడ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న లైన్ మాత్రం చాలా ఫాస్ట్ గా కదిలిందండి. ఈ ఫ్యాన్సీ రెడ్ కలర్ బస్సు మాత్రం రామోజీ ఫిలిం సిటీకి హైలైట్ అనిపించింది. బస్ అయితే వచ్చేసిందండి చూడండి, ఇద్దరిద్దరు కూర్చోవచ్చు. ఓకే, ఓన్లీ 5 minutes లో మనకి బస్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎక్కుతున్నాను బస్సులో. వావ్, నీట్గా అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. లెట్ మీ ఎంటర్. ఈ రెడ్ కలర్ బస్ లో మనల్ని రామోజీ ఫిలిం సిటీ టూర్ కి తీసుకెళ్తారండి. అండ్ ఈ బస్ లో ఒక డెడికేటెడ్ గైడ్ కూడా ఉంటారు. అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ అట్రాక్షన్ ఇన్ డీటెయిల్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మొఘల్ గార్డెన్ అండి. ఈ అట్రాక్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది బయట నుండి ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా కనబడుతుంది, లోపటి నుండి మైసూర్ మెహల్ లాగా కట్టారు. ఈ ప్యాలెస్ లో ద ఫేమస్ మూవీ జోధా అక్బర్ కూడా షూటింగ్ చేశారండి. ఈ మెహల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ డిట్టు మొఘల్ గార్డెన్ ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలోనే హైయెస్ట్ వాటర్ ఫౌంటైన్ ఇదే అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ కొద్దిగా ముందుకు వెళ్తే ఈ స్పాట్ లోనే RRR మూవీలో బైక్ రిపేర్ సీన్ ఇక్కడే షూటింగ్ చేశారు. అండ్ ఈ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, ఇక్కడే క్రిష్ మూవీలో రితిక్ రోషన్ స్టాచ్యూ సెట్ ఇక్కడే వేశారనమాట. అండ్ ఈ బిల్డింగ్ ద ఫేమస్ మూవీ చంద్రముఖి ఈ బిల్డింగ్ లోనే షూట్ చేశారండి. అండ్ ఇది ఒక మల్టీపర్పస్ బిల్డింగ్, చాలా మూవీస్ ఈ బిల్డింగ్ లో షూట్ చేశారు. అండ్ ఈ లొకేషన్ లో జనతా గ్యారేజ్ అండ్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ కూడా ఈ లొకేషన్ లో షూట్ చేశారు. సో ఇవన్నీ కూడా పిఓపితో కట్టారండి, నాట్ విత్ కాంక్రీట్ సిమెంట్. ఇక్కడ షూటింగ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏ స్ట్రీట్స్ కావాలో ఆ స్ట్రీట్ డిజైన్ చేసి మీకు సెట్ వేసి ఇస్తారు. అండ్ ఇక్కడ గబ్బర్ సింగ్, లెజెండ్ అండ్ హిందూ మూవీ సూర్యవంశం కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇవన్నీ మల్టీపర్పస్ బంగ్లోస్ అండి. ఇక్కడే అత్తారింటికి దారేది బంగ్లో సెట్ వేశారు. అండ్ ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈటీవీ న్యూస్ పేపర్ అండ్ ఈటీవీ భారత్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అండ్ ఈ స్పాట్ లోనే కట్టప్ప బాహుబలిని చంపే సీన్ ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇవన్నీ పెద్ద పెద్ద స్టూడియోస్ అండి. ఇక్కడ ఈటీవీ సీరియల్స్, సాంగ్ సెట్స్ అండ్ వారణాసి మూవీ సెట్ కూడా ఇక్కడే వేశారు. అండ్ ప్రస్తుతం ఇక్కడ నాని అప్కమింగ్ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. అండ్ కొద్దిగా ముందుకు వెళ్తే సెంట్రల్ జైల్ సెట్ కనబడుతుందండి. ఈ సెట్ లోనే చాలా మూవీస్ లో జైల్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. లోపల మనకి డమ్మీ జైల్స్ అండ్ జైల్ లోపల ఉన్న సెట్స్ అన్ని కూడా కనబడతాయి. ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా ఫస్ట్ అట్రాక్షన్ అయిన మహాభారత్ అండ్ రామాయణం స్టూడియోస్ కి మేము వచ్చేసాము. బస్సులో ఎక్కిన తర్వాత మనకి నేను చూపించిన అన్ని లొకేషన్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తానండి. ప్రతి టెకింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆ బస్సు ఆ ట్రిప్ అది అయిన తర్వాత మనము మహాభారత్ అండ్ రామాయణం సెట్ ఇదే అనమాట. ఓకే, ఇక్కడ ఆపుతారనమాట. ఈ స్టాప్లో మనం ఈ పర్టికులర్ లొకేషన్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచే ఈ బస్సెస్ ఉన్నాయి కదా,
ఈ బస్ ఎక్కి మనం బాహుబలి సెట్కి వెళ్తాం. ఇప్పుడు క్యూలో వెళ్ళి లోపల మనకు మహాభారత్ రామాయణం సెట్లో ఉందో మీకు నేను చూపిస్తాను. ఈయన మా గైడ్ అండి, హిందీ ఇంగ్లీష్ తెలుగు చంపిపడేస్తాడు. ఓకే, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద లొకేషన్స్ వైల్ బి ట్రావెలింగ్ ఇన్ ద బస్. సో ఫస్ట్ స్టాప్ మనది ఇదే అనమాట. సో ఈయన కనిపిస్తే కనుక హాయ్ చెప్పండి ఈయనకి. సో ఇక్కడ మనకు విష్ణు, ఓకే, ఇక్కడ మనకు భీష్ముడు, ఓకే, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఆల్ స్క్రిప్చర్స్ చూడండి, ఇవన్నీ మీరు చూడొచ్చు మహాభారత్ అండ్ రామాయణం సెట్లో. సో ఎవ్రీ క్యారెక్టర్ మనకు ఒక పేరు అనేది పెడతారు. సో కృష్ణుడు చూడండి. సెట్ ఎంత సూపర్ గా ఉందో. వావ్, ఇది మాత్రం హైలైట్ అండి. ఇది హైలైట్ అంటే హైలైట్. ఇది చూడండి ఎంత రియాలిటీగా ఉందో. చాలా మటుకు మహాభారతం రామాయణం సీరియల్స్ అనేది ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డమ్మీ ఐడియల్స్ అనమాట. ఒకవేళ రియల్ క్యారెక్టర్స్ ఉంటే ఇక్కడే కూర్చోబెట్టి తీస్తారనమాట. ఇది మొత్తం చూడండి. ఈ మహాభారతం రామాయణం సెట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి. యాక్చువల్గా నేను 12 years బ్యాక్ వచ్చాను. అప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తుండే అప్పుడు. ఇప్పుడు మాత్రం మొత్తం రెనోవేట్ చేశారు. A1 ఫస్ట్ క్లాస్ ఉంది. నీట్నెస్ కానీ, ఓకే, ఈ సెట్ డెకరేషన్ కానీ వరల్డ్ క్లాస్ ఉందన్నమాట. అందుకోసమే రామోజీ ఫిల్మ్ సిటీ అంత ఫేమస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. చూడండి ఎంత బాగుందో. సో కొన్ని క్లిప్స్ చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉంటుందో. సో మహాభారతం రామాయణం సెట్ విజిట్ అయిపోయిందండి. ఒక 5-10 minutesలో అయిపోతుంది. కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లోపల లొకేషన్స్ అన్ని కూడా చాలా 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 మంచిగా డిజైన్ చేశారు. ఆర్ట్ మాత్రం సూపర్ అనమాట. సో ఇలా బయటకు వచ్చాము మేము. సో నెక్స్ట్ మళ్ళీ బస్ తీసుకొని బాహుబలికి వెళ్తాము. సో బయటకు వచ్చిన తర్వాత మీకు కొంచెం ఇక్కడ రిఫ్రెష్మెంట్ గురించి, ఓకే, షుగర్ కేన్ జ్యూస్, కొన్ని స్నాక్స్ అనేది ఉంటుంది. మీరు కొనుక్కొని యూ కెన్ హ్యావ్ ఇట్. సో మనకి బస్ స్టాప్ ఇదే ఉంటుంది. ఇక్కడే ఈ క్యూలో నిల్చొని ఇప్పుడు మనం బస్ ఎక్కి బాహుబలి సెట్కి వెళ్దాం. సో ఇది డమ్మీ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి, అన్ని చాలా మటుకు మూవీస్లో మీరు ఈ స్టేషన్ చూస్తూ ఉంటారు. లోపల యాక్చువల్లీ షూటింగ్ అవుతుంది. చూడండి, టేక్ అంటున్నారు. ఇక్కడే షూటింగ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఇక్కడ బ్యారికేడ్ వేసేసారు. మనం లోపల ఎంటర్ కాలేమన్నమాట. యాక్షన్ అంటున్నారు చూడండి. వావ్. ఒక 2 minutes క్యూలో నించున్న తర్వాత నెక్స్ట్ బస్ వచ్చేసిందండి. సో ఈ బస్లోని ఒక 5 minutes ట్రావెల్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ మేము బాహుబలి సెట్కి వచ్చేసాం. సో ఎట్ లాస్ట్ మనం బాహుబలి సెట్కి వచ్చేసామండి. చూడండి, ఇదే అనమాట. ఇక్కడే బాహుబలి 2 షూటింగ్ మొత్తం జరిగింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటాయి చూడండి, బల్లాల దేవ రాగానే మనకి దర్శనం ఇచ్చాడు. వావ్. సో ఎట్ లాస్ట్ మనం మాహిష్మతి సామ్రాజ్యానికి వచ్చేసామండి. ఇదిగోండి చూడండి, ఇదే పెద్ద సెట్ అనమాట. ఇక్కడ మీకు ఎవ్రీవేర్ ఇలా మీకు బాహుబలికి సినిమాకి సంబంధించిన సీన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారు. అండ్ ఎంట్రన్స్ లోనే మనకి ఈ గంట ఉంటుందండి. ఓకే, దిస్ వన్. చాలా మంది ఇక్కడ నుండి ఫోటోలు తీసుకుంటారు. అక్కడ తబలా కూడా ఉంది, అంటే డ్రమ్ ఉంటుంది అనమాట. డ్రమ్ కూడా చూసుకోవచ్చు. సో ఇలానే మనము చూస్తే కనుక దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి బాహుబలి సెట్ ఎలా ఉంటుందో అని చూద్దాం. వావ్. సో సౌండ్ వింటున్నారా మీరు? బాహుబలి సాంగ్ వస్తుంది. ఎంటర్ కాగానే మనకి బాహుబలి సాంగ్తో ఈ సెట్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, మ్యాసివ్ అంటే మ్యాసివ్. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే కనుక అక్కడే మనకి మెయిన్ సెట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి మీకు అన్ని క్లియర్గా సీన్ చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ చూడండి ఎంత బాగుందో. లుక్ ఎట్ దిస్. వావ్, సూపర్.
సో మెయిన్ అనుష్కని మనకి సంకల్లో వేస్తారు కదా, అదే సీన్ ఇక్కడే తీస్తారనమాట. చూడండి, దిస్ ఇస్ వాట్. అసలు ఆ మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది ఈ సెట్కి వెళ్తే. దిస్ ఇస్ వాట్. చూడండి సంకల్, చూడండి ఇవే సంకల్ అనమాట. సో ఇక్కడే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 year ఈ సెట్లోనే షూటింగ్ తీశారండి. ఇక్కడే అనుష్క, ప్రభాస్, రానా వీళ్ళందరూ కూడా ఇదే సెట్లో వచ్చేసి షూటింగ్ తీశారు. ఓకే, ఈ సెట్ ఇంకా తీయలేదు. ఇక్కడే ఇది వచ్చేసి ఇంకా మీకు ఒక టెంపుల్ ఉంటుంది కదా, శివుని టెంపుల్, ఈ టెంపులే అనమాట. అది మూవీలో చూపిస్తారు. ఇంకా ఇక్కడికి వెళ్తే కనుక మనకి ఈ పైన చూస్తున్నారు కదా, అది ఆ పైననే బల్లాల దేవుడి స్టాచ్యూ అనేది అక్కడే మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ తీసేశారు. సో ఇట్ ఈస్ అనుష్క. చూడండి, అనుష్క మొత్తం ఇప్పుడు పెయింట్ అంతా వెళ్ళిపోయింది అనుష్కకి. ఇవే సంకల్ అనమాట. దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. చాలా మంది ఫొటోస్ తీసుకుంటుంటారు ఇక్కడ. ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్లేస్ వచ్చేసి అనుష్కకి జైల్లో వేస్తారు కదా, ఇది ఆ సెట్ అనమాట. ఇది చూడండి లోపట. ఇక్కడ ఫైటింగ్ సీన్ అవుతుంది. ప్రభాస్ది ఇంకా రానా ఇక్కడే ఫైటింగ్ సీన్ అవుతుంది అనమాట. సో అక్కడే పైన స్టాచ్యూ ఉండేది. సో ఇప్పుడు స్టాచ్యూ లేదు. దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇది అనుష్క సెట్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్, ఇక్కడికి వెళ్ళి అందరు ఫోటోలు తీసుకుంటుంటారు అనమాట. బాహుబలి అంటే అంత క్రేజ్. సో బాహుబలిలో ఫస్ట్ సీన్, బాహుబలి పార్ట్ 2లో రథంని నూకుతాడు కదా ప్రభాస్. ఇదే అండి ఆ రథం. వావ్, చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. వావ్, పా, అసలు నిజంగా టేకుతోనే చేస్తుంటారు. ఎంత సూపర్గా ఉంది చూడండి ఇది. ఇలానే లోపలికి వెళ్తే కనుక మనకి ఈ రథం ఉంటుంది. వావ్, ఎంత సూపర్గా ఉంది ఇది. చూడండి, దీని లోపలికే ఇలా వెళ్తాడు. ఈ బుల్స్ అండి, చూడండి మన బల్లాల దేవ బుల్తో కొట్లాడతారు కదా, ఇక్కడ అందరూ ఈ ప్లాస్టిక్ బుల్స్తో కొట్లాడుతున్నారు. చూడండి. సో ఇదే అండి మహేష్మతి సామ్రాజ్యం సీటు. ఇక్కడ అందరు కూడా ప్రభాస్ ప్లేస్ తీసేసుకున్నారు. చూడండి ఎలా దిగుతున్నారు చూడండి ఫొటోస్. ఇక్కడే ఇలా వాక్ చేసుకుంటూ వచ్చే ప్రభాస్ కూర్చుంటాడు. ఇది క్రేజీ ప్లేస్ అనమాట. అందరు వచ్చి ఇక్కడ తప్పనిసరిగా అక్కడ కూర్చొని ఫోటో తీసుకుంటారు అనమాట. అంత క్రేజీ ఉంటుంది ఈ బాహుబలి సెట్ అంటే. ఇది బాహుబలి సెట్లోనే మనకు ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఓన్లీ బిర్యానీస్ ఉన్నాయి. చూడండి రేటు మాత్రం కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ మీరు లంచ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది అన్నమాట సిటీ. బాహుబలి సెట్ లో మేము ఆల్మోస్ట్ ఆల్ 1 hour స్పెండ్ చేశామండి. అండ్ ఈ టైం అంతా కూడా క్యూలో నించొని ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది. మీరు ఇక్కడికి వస్తే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ 30 to 45 minutes మాత్రమే స్పెండ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మిగతా అట్రాక్షన్స్ కి టైం ఉండదు. సో ప్లీజ్ స్పెండ్ లెస్ టైం అండ్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. సో బాహుబలి మొత్తం సెట్ కవర్ చేసేసాను. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 1 hour అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయకండి. ఫొటోస్కి మాత్రం చాలా చాలా క్రేజ్ ఉంటుంది. లైన్ కడుతూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటే కనుక మనకి 1 hour 1.5 hour పడుతుంది. సో తొందరగా కవర్ చేసి బాహుబలి సెట్ని కవర్ చేయండి. ఇప్పుడు బాహుబలి సెట్ అయిన తర్వాత ఇంకేం అట్రాక్షన్స్ ఉన్నాయో మనం చూద్దాం. బాహుబలి సెట్ నుండి బయటికి రాగానే ఈ క్యూ చూస్తున్నారు కదా, ఈ క్యూలోనే నించొని బస్ ఎక్కి నెక్స్ట్ స్టాప్ అయిన యూరోపియన్ కాలనీకి విజిట్ చేశాము. సో బాహుబలి సెట్ అయిన తర్వాత బస్ ఎక్కి స్ట్రేట్ మనం యూరోపియన్ కాలనీకి వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట యూరోపియన్ కాలనీ. ఇక్కడ చాలా 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 మూవీ షూటింగ్స్ ఇక్కడ తీశారు. మీరు 90s 2000s లో కొన్ని మూవీస్ ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు మూవీ వచ్చేసి నువ్వే కావాలి, ఇక్కడే షూటింగ్ చేశారండి. ఇప్పుడు మనం మొత్తం యూరోపియన్ కాలనీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో.
ఈ అట్రాక్షన్ లో డిట్టు యూరోప్ లో ఉన్న కొన్ని కంట్రీస్ లో కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవే స్టైల్లో రెండు వైపులా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారండి. కాలనీ మధ్యలో నించొని చూస్తే కనుక చిన్నపాటి యూరోపియన్ కంట్రీకి వచ్చామని అనిపిస్తుంది. సో ఈ యూరోపియన్ కాలనీలో మనకి రెండు అట్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ వర్చువల్ షూట్ అనమాట. సో లెట్స్ విజిట్ దిస్ అమేజింగ్ ప్లేస్ నౌ. సో లోపటి వెళ్ళగానే హాలీవుడ్ ఫేమస్ క్యారెక్టర్స్ లైక్ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, మాస్క్ లాంటి బ్రిలియంట్ స్టాచ్యూస్ మీకు కనబడుతుంటాయి. సో మేము వెళ్ళినప్పుడు అంతగా రష్ లేదండి, ఒక 2 minutesలోనే లోపలికి వెళ్ళిపోయాము. ఈ పర్టికులర్ అట్రాక్షన్ లో మొత్తం కూడా బ్లూ స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, టోటల్ 6 కెమెరాస్ ఉంటాయండి. ఈ మధ్యలో ఉన్న ఆర్టిస్ట్ కి ఒక సపరేట్ డ్రెస్ ఉంటుందన్నమాట. సో తను ఎలా మూవ్మెంట్ చేస్తుందో అంతా కూడా వర్చువల్ స్క్రీన్ లో ఉన్న క్యారెక్టర్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనము మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటాము. ఈ టెక్నాలజీ బేస్ మీదనే అవతార్ మూవీ అనేది షూట్ చేశారండి. సో ఈ అట్రాక్షన్ మొత్తం కూడా మీరు ఒక ఈజీగా 5 minutes లో కవర్ చేయొచ్చు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వర్చువల్ షూట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ లో మీకు లండన్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ స్టూడియో మొత్తం కూడా గ్రీన్ క్లాత్ తో కవర్ చేస్తారు. సో మీరు కెమెరాలో క్యాప్చర్ అవుతే గనక మీరు లండన్ బ్రిడ్జ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఎల్ఈడి స్క్రీన్ లో. సో ఈ అట్రాక్షన్ మాత్రం భలే ఉంటుందండి. మీరు లండన్ కి వెళ్ళకపోయినా లండన్ బ్రిడ్జ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ట్రెజర్ హంట్ ఎక్స్పీరియన్స్ షో అండి. ఇది పెయిడ్ అట్రాక్షన్ అనమాట. 150 రూపీస్ నుంచి 250 రూపీస్ చార్జ్ చేస్తారు ఒక షోకి. ఐ డిసైడెడ్ టు స్కిప్ దిస్ వన్. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ షోలో పాల్గొనొచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ టెలిఫోన్ బూత్ కూడా ఉంది, కానీ ఆ రిసీవర్ పనిచేయదు. నా కిడ్ దాన్ని తీసి ట్రై చేస్తున్నాడు, కానీ ఇట్స్ నాట్ కమింగ్ ఇన్. సో ఈ ఆర్టిఫిషియల్ తర్వాత పక్కన ఎంత బాగుందో బిల్డింగ్. ఈ బిల్డింగ్ చూడండి, ఇది మాత్రం హైలైట్ అనమాట. చూడండి, చాలా మటు మూవీస్లో దీన్ని ఎలివేషన్ లాగా చూపిస్తారు. ఇది మీకు తెలిసిందే, దీన్ని కూడా ఎలివేషన్ లాగా చూపిస్తారు. ఈ ఇక్కడ ఉన్న అన్ని యూరోపియన్ స్ట్రక్చర్స్ కూడా మనకు మూవీస్లో వాళ్ళ ఇల్లులో ఎలివేషన్ లాగా ఉంటుందో ఆ ఎలివేషన్ మనకి చూపిస్తుంది. అక్కడ చూస్తే మాత్రం మీరు గోల్డ్ కలర్గా ఉంది చూడండి. దిస్ ఇస్ వన్ ఎలివేషన్ అండ్ దిస్ ఇస్ వన్ ఎలివేషన్. అన్ని ఎలివేషన్స్ మనం ఇక్కడ కవర్ చేయాలి. సో యూరోపియన్ స్ట్రీట్లో మనకి మోషన్ పిక్చర్ అదొక అట్రాక్షన్ ఉంటుంది. ఆ 2 అట్రాక్షన్స్ సూపర్ ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు కొన్ని పెయిడ్ షోస్ కూడా ఉంటాయండి, చూపించాను కదా. 199 షో ఉంటుంది, ఇంకో 299 షో ఉంటుంది. ఒకవేళ ఉంటే కనుక ఆ ట్రెజర్ హంట్లో మీరు పాల్గొనొచ్చు. కొంచెం ముంగడకు రాగానే ఈ యూరోపియన్ సిటీ కొంచెం ముంగడ రావడానికి ఇక్కడ మనకి స్నాక్స్ కూడా ఉంటాయి, పెయిడ్ స్నాక్స్. ఒకవేళ మీరు కావాలంటే ఇంకా రిఫ్రెష్మెంట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. యూరోపియన్ స్ట్రీట్ మాత్రం అన్ని ఇక్కడ ఈ స్ట్రీట్లో తిరుగుతుంటే అన్ని మూవీస్ గుర్తొస్తున్నాయి ఇక్కడ షూట్ చేసినవి. ఇది మాత్రం సూపర్గా ఉంది, లిటరలీ యూరోప్ ఫీలింగ్ అని అనిపిస్తుంది కొంచెం. ఈ యూరోపియన్ స్ట్రీట్ మొత్తం కవర్ చేయడానికి ఒక 20 to 30 minutes మాత్రమే పడుతుందండి. ఎక్కువగా ఇక్కడ టైం వేస్ట్ చేయకండి. సో ఈ అట్రాక్షన్ కవర్ అయిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఒకే బిల్డింగ్ లో ఒకవైపు హాస్పిటల్, ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెట్ కనబడుతుంది. సో నెక్స్ట్ మనం ఆ అట్రాక్షన్ కి వెళ్దాం. ఇప్పుడు ఒకటే బిల్డింగ్ లో హాస్పిటల్ ప్లస్ ఎయిర్పోర్ట్. ఇటువైపు మీకు హాస్పిటల్ కనిపిస్తుంది కదా, అటువైపు ఎయిర్పోర్ట్ ఉంటుంది. హాస్పిటల్లో డమ్మీ, లోపల ఏముండదు. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, ఎయిర్పోర్ట్ కూడా డమ్మీ అనమాట. ఇప్పుడు మనం హాస్పిటల్ చూద్దాం, దాని తర్వాత మీకు ఎయిర్పోర్ట్ చూపిస్తాం. ఇది డమ్మీ హాస్పిటల్ అండి. మూవీస్లో చూస్తుంటారు కదా మీరు, ఇది అనమాట. చూసారా, వేదశ్రీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ని మనకి మూవీస్లో షూటింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి లోపల ఏముండదు, అంత డమ్మీయే. మీకు అంబులెన్స్ కూడా, డమ్మీ అంబులెన్స్ కూడా కనిపిస్తుంది చూసారా. లోపల ఏముండదు సెట్. ఇదే హాస్పిటల్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. అక్కడ హాస్పిటల్ చూసారు కదా, ఇదే డమ్మీ ఎయిర్పోర్ట్. ఇక్కడే బిల్లా మూవీ షూటింగ్ అయింది. చూడండి, ఎగ్జాక్ట్ మనకి టర్మినల్ లానే ఉంటుంది, ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి టర్మినల్ 1, టర్మినల్ 2 అని కూడా డమ్మీగా రాసి ఉంటుంది. ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి టికెట్స్ తీసుకుంటాం కదా మనము, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ క్యూ కట్టారు. ఓకే, లోపల ఆ ఫ్లైట్లో ఎక్కడానికి. చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా రాస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి బిల్లా షూటింగ్ అయింది. మీకు గుర్తుండే కనుక ఇక్కడ బిల్లా షూటింగ్ అయింది అనమాట.
ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్. సో ఇది డమ్మీ ఏరోప్లేన్ అనమాట. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలి. ఇది కూడా ఒక రెనోవేషన్ ఉందన్నమాట. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. చూడండి, ఫ్లైట్లో షూటింగ్ తీసేటప్పుడు ఇలానే ఉంటాయి సీట్స్. రియల్ ఫ్లైట్లు కావన్నమాట. ఇక్కడ కూర్చుంటారు, హాయిగా కూర్చొని ఇక్కడ షూటింగ్ తీస్తారు. మనం రియల్ ఫ్లైట్ అనుకుంటాం కానీ డిట్టు ఫ్లైట్ లాగానే చూడండి. మీకు చూస్తున్నారా? సో ఈ డమ్మీ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ అట్రాక్షన్ అనేది మనం 15 minutes లో కవర్ చేసేయచ్చు. సో ఇదే ఎయిర్పోర్ట్ దగ్గర మనకి బస్ స్టాప్ ఉంటుందండి. ఆ బస్సు ఎక్కి నెక్స్ట్ అట్రాక్షన్ అయిన శాంచురీ గార్డెన్కి వెళ్ళిపోయాము. సో ఈ మొత్తం గార్డెన్ లో మనకి 2 అట్రాక్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈ శాంచురీ గార్డెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఫేమస్ జపానీస్ గార్డెన్ అన్నమాట. ఈ శాంచురీ గార్డెన్ పైనే ఒక బ్యూటిఫుల్ రాజస్థానీ ఆర్కిటెక్చర్ తో ఒక చిన్న మెహల్ కనబడుతుంది. ఇక్కడ రాజస్థానీ ఫోక్ మ్యూజిక్ ప్లే చేస్తారండి. అండ్ టూరిస్టులు అందరూ వచ్చిన వాళ్ళు ఈ డోల్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ శాంచురీ గార్డెన్ లో ఒక 10 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్ అయిన మాయాలోకి వెళ్ళిపోయాము. అట్రాక్షన్ లో మనకు ఒక సినిమా హాల్లోకి తీసుకెళ్తారండి. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్ థియేటర్. ఈ అట్రాక్షన్ లో స్క్రీన్ పైన అసలు మూవీస్ ఎలా షూట్ చేస్తారు, మూవీస్ కి సంబంధించిన సెట్స్ ఎలా వేస్తారు, ఆ సెట్స్ ని ఎలా డిజైన్ చేస్తారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న ఆర్టిస్ట్ హార్డ్ వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. అండ్ ఆల్సో మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎలా షూట్ చేస్తారో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ షో ఒక 10 to 15 minutes మాత్రం ఉంటుంది. మాయాలోక్లో షో అయిపోయిన తర్వాత దాని ఆపోజిట్ మనకి జపానీస్ గార్డెన్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు జపానీస్ గార్డెన్ లోపలికి వెళ్తున్నాము. జపానీస్ గార్డెన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ జపానీస్ గార్డెన్ డిట్టు జపానీస్ ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేసి కట్టారండి. ఒక చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫ్లో కూడా క్రియేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఈ రెడ్ కలర్ ఆర్కిటెక్చర్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. చాలా మంది టూరిస్టులు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ జపానీస్ గార్డెన్ ఒక 5 to 10 minutes లో ఈజీగా కవర్ చేయొచ్చు. ఇవన్నీ అట్రాక్షన్స్ కవర్ చేసే వరకు ఆఫ్టర్నూన్ 2 అయిందండి. సో ఇట్స్ లంచ్ టైం ఫర్ అస్. లంచ్ కొరకు మేము యురేకా పాయింట్ కి వెళ్ళాలి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేది ప్రతి పాయింట్ లో ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళి మీరు ఏ పాయింట్ కి వెళ్ళాలో వాళ్ళకి చెప్తే మీకు బస్ అనేది అరేంజ్ చేస్తారు. సో ఈ రెడ్ బస్ లో మేము యురేకా పాయింట్ కి రీచ్ అయ్యాము. సో లంచ్ చేయడానికి మేము దిల్సే అనే రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ అనమాట. దీని ప్రైజెస్ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇదే ప్రైజెస్. ఇది ఏసీ హాల్ అనమాట. ఇది మొత్తం యురేకా. మీరు లంచ్ చేయాలంటే కనుక యురేకాకి రావాలి. యురేకాకి వచ్చిన తర్వాతనే మీకు ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి దిల్సే ఉంది, ఇంకో రెస్టారెంట్ ఉందంట. సో 2 రెస్టారెంట్స్ మేమైతే ఇప్పుడు ఏసీ చూస్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ దిల్సే రెస్టారెంట్. ఈ దిల్సే రెస్టారెంట్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో ఉంటుందండి. దే డోంట్ హ్యావ్ సపరేట్ మెన్యూ టు ఆర్డర్. ప్రైజెస్ మీరు మెనూలో చూసుకోవచ్చు. నేనైతే ఒక వెజ్ థాలీ, చికెన్ బిర్యానీ అండ్ కిడ్స్ కాంబో తీసుకున్నాను. ఫుడ్ టేస్ట్ మాత్రం యావరేజ్ గానే ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి స్టూడియో ఎలా కవర్ చేయాలో ఒక బ్రోచర్ ఇస్తారండి. ఇది మాత్రం తప్పకుండా మీరు తీసుకోండి. ఈ బ్రోచర్ ప్రకారంగా మీరు మీ డే అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ దిస్ బ్రోచర్ మేము స్టూడియో టూర్ లో ఉన్న అన్ని అట్రాక్షన్స్ కవర్ చేశాము. అండ్ ఇంకా రామోజీ మూవీ మ్యాజిక్, ఫందుస్తాన్, ఎకో టూర్ అండ్ యురేకాలో స్టంట్ షోస్ కవర్ చేయాలి. అండ్ వీ హ్యావ్ 3.5 hours టు కంప్లీట్ దీస్ అట్రాక్షన్స్. సో నెక్స్ట్ మనము రామోజీ మూవీ మ్యాజిక్ కి వెళ్దాము. సో మూవీ మ్యాజిక్లో వైల్డ్ వెస్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తే టెక్సస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది టెక్సస్ వింటేజ్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయండి. చూస్తే కనుక మీరు ఇక్కడ కౌబాయ్ వేషంలో, ఓకే, ఇవ్వండి వాంటెడ్ ఇవన్నీ పెట్టాయి. సో అచ్చు మనము ఒక టెక్సస్ వింటేజ్ స్ట్రీట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే కనుక సూపర్ అనిపిస్తుంది. మూవీ మ్యాజిక్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ టెక్సస్ కాలనీ ఉంటుంది, అది తప్పకుండా చూడండి. మూవీ మ్యాజిక్లో మనము బ్యాక్ లైట్ షో, యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర, వైల్డ్ వెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది.
ఇంతకుముందు మీకు చూపించాను. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయడానికే నేను ముంగడికి వెళ్తున్నాను. సో లెట్స్ గో ఇన్ టు రామోజీ మూవీ మ్యాజిక్. మూవీ మ్యాజిక్లో మనకు ఎన్నో షోస్ ఉంటాయండి. ఇప్పుడు లైట్స్ కెమెరా యాక్షన్ ఆ షోకి వెళ్తున్నాము. ఆ 3:30కి క్లోజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొక 10 minutesలో క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు లైట్స్ కెమెరా యాక్షన్ షో ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. దాని తర్వాత ఇంకా కొన్ని కూడా షోస్ ఉన్నాయి ఇవి మూవీ మ్యాజిక్లో. సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఈ లైట్స్ కెమెరా యాక్షన్ అట్రాక్షన్ లో స్టేజ్ మొత్తం డార్క్ గా ఉంటుందండి. ఆర్టిస్టులు అందరూ కూడా ఇన్ఫ్రారెడ్ డ్రెస్ వేసుకొని పర్ఫామ్ చేస్తారు. సూపర్ గా ఉంటుంది ఈ షో. చిన్నపిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బ్యాక్ లైట్ షో ఒక 10 minutes ఉంటుందండి. ఈ షో మాత్రం సూపర్ గా అనిపించింది నాకు. మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. నెక్స్ట్ మేము యాక్షన్ థియేటర్ కి వెళ్ళామండి. ఈ షోకి వెళ్ళగానే మనకి రామోజీరావు గారి వీడియో ప్లే చేస్తారు అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ బిల్డ్ దిస్ ఎంటైర్ మూవీ వరల్డ్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ ఈ షోలో మనకి 3 segments ఉంటాయండి. ఫస్ట్ ఈ 3 bikes కనబడుతున్నాయి కదా, దాని వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంటుందన్నమాట. ప్రజెంటేటర్ ఒక 3 volunteers ని పార్టిసిపేట్ చేయమని చెప్తారు. సో 3 women బైక్ నడుపుతూ యాక్ట్ చేయాలి ఇక్కడ. అండ్ మీరు పై స్క్రీన్ లో చూస్తే కనుక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో చేసింగ్ స్క్రీన్ అనేది యాడ్ చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్ లో ఈ యాక్ట్ ని మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్టేజ్ లో ఇదే సీన్ కి ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలో మీకు చూపిస్తారనమాట. అంటే బైక్ సౌండ్, ఎయిర్ సౌండ్ ఎలా వస్తుంది, బుల్లెట్ ఫైర్ చేయగానే ఎలా సౌండ్ వస్తుందో మీరు ఇక్కడ చూపిస్తారు. అండ్ ఈ యాక్ట్ లో ఫార్చునేట్లీ నా కిడ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇట్స్ సో ఫన్ టు వాచ్ హిమ్ ఆన్ ద స్టేజ్. సో ఫైనల్ స్టేజ్ లో ఇవన్నీ సీన్స్ కూడా యాడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ మనకు చూపిస్తారు. ఈ షో మొత్తం చూసాక యూ విల్ అండర్స్టాండ్ హౌ మూవీ మేకర్స్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్. లైట్స్ కెమెరా యాక్షన్ షో మాత్రం సూపర్గా ఉంది. ఓకే, ఒక 1/2 hour ఉంటుంది. ఎక్సలెంట్ అండి. ఒక్కొక్క స్టేజ్లో మీరు తీసుకెళ్తారు. చాలా బాగుంది. నా కిడ్ కూడా యాక్టింగ్ చేశాడు దాంట్లో. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షో వెళ్దాం. ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్ళాలో. సో నెక్స్ట్ షో మీకు ఇప్పుడు చెప్తాను ఎక్కడికి వెళ్తాను అని. నెక్స్ట్ షో వచ్చేసి ఫిల్మీ దునియా అండి. దిస్ షో ఇస్ ఎ హైలైట్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ షోకి వెళ్ళగానే ఒక మూవింగ్ రైల్లో కూర్చోపెడతారు. ఈ షో ఎంత బాగుంటుందంటే ఐ ఫిల్మ్ ద ఎంటైర్ 4 minutes ఫర్ యూ. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ షో. आज अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का. Yes, sir. Action. Next, sir. Are you ready? Yes, sir. Action.
दादाजी, मेरी दूसरी इच्छा भी पूरी कर दो। मैं प्रीशा से शादी करना चाहता हूँ। ఫిల్మీ దునియా మాత్రం సూపర్ ఉందండి. 4 minutes ఫుల్ వీడియో తీశాను మీ గురించి. ఐ హోప్ ఆ వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా అండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మెస్మరైజింగ్ వరల్డ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ షోకి వెళ్దాము. ఆ నెక్స్ట్ షో ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఫిల్మీ దునియాలో లాస్ట్ వచ్చేసి స్పేస్ షో అన్నమాట. వెనకాల చూస్తున్నారా, అదే బిల్డింగ్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇదే లాస్ట్ అన్నమాట. ఈ ఫిల్మీ దునియాలో 4 shows ఉంటాయి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. ఈ స్పేస్ యాత్ర బిల్డింగ్ లోకి వెళ్ళగానే ఏదో స్పేస్ స్టేషన్ సెంటర్ కి వచ్చామని ఫీలింగ్ వస్తుందండి. వీళ్ళు మనల్ని ఒక ఆర్టిఫిషియల్ ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చోబెడతారు. ఫ్రమ్ హియర్ యూ విల్ ఫీల్ హ్యాస్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ టు ద స్పేస్. సీట్స్ కదులుతూ ఉంటుంటాయి మధ్యలో. స్పేస్ లో ట్రావెల్ చేస్తుంటే ఒక థ్రిల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఈ షో ఒక 5 to 10 minutes మాత్రం ఉంటుంది. స్పేస్ యాత్ర కూడా సూపర్ ఉందండి. అంటే నాకు అంతగా కాసేం అనిపించలేదు. వండర్లాలో నేను ఇంటర్స్టెల్లార్ షో చేశాను. దాని ముంగడ ఇది కొంచెం చిన్నదే అనమాట. బట్ ఫైన్, వీ కెన్ హ్యావ్ లిటిల్ థ్రిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు 4:45కి మనకి ఇంకో షో ఉంది ఇక్కడ, థ్రిల్ షో అంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. 5:30కి ఇది క్లోజ్ అవుతుంది, రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఎంత కవర్ చేద్దామన్నా కూడా కొన్ని మిస్ అవుతాయి. బికాజ్ అన్ని కవర్ చేయడం అనేది కొంచెం రష్ ఉంటే కష్టం అవుతుంది. సో నెక్స్ట్ ఆ షోకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ మీకు నేను ఇస్తాను. సో ఇక్కడే అనమాట వైల్డ్ వెస్ట్ స్టంట్ షో. లాస్ట్ షో ఎట్ 4:45. ఆల్రెడీ లోపల మొత్తం నిండిపోయారు జనాలు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యో ఆ ప్లేసే లేదు అసలు ఇక్కడ. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. చూద్దాంలే. ఈ స్టంట్ షోలో ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు డిఫరెంట్ వేరియేషన్స్ తో యాక్షన్స్ చేసి చూపిస్తారండి. భలే ఉంటుంది రియల్ టైమ్ స్టంట్స్ చూస్తూ ఉంటే. ఈ షో ఒక 10 minutes మాత్రం తప్పకుండా ఉంటుంది. అండ్ ఐ బెట్ యూ స్టోరీ లైక్ ఇట్. ఈ షో మాత్రం మిస్ కాకండి. ఎట్ లాస్ట్ రామోజీ మూవీ మ్యాజిక్ లో ఉన్న అన్ని అట్రాక్షన్స్ కవర్ చేశాము. నెక్స్ట్ మేము ఎకో టూర్ స్పాట్ కి వెళ్ళామండి. దాంట్లో ది ఫస్ట్ అస్కారీ గార్డెన్ ని విజిట్ చేశాము. ఇది లాస్ట్ స్పాట్ అన్నమాట, అస్కారీ గార్డెన్. దీంట్లో వచ్చేసి మనకి బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్, కలర్స్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలానే వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఫుల్ ఊటీ వైబ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇది బటర్ఫ్లై మ్యూజియం అంట. చూద్దాం లోపల ఎట్లుంటుంది ఈ మ్యూజియం. ఓకే, బటర్ఫ్లైకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, అంటే వింటర్ సీజన్లో దీని ఎలా ఉంటుందో, దీని అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో అన్నీ ఇక్కడ మీరు చదువుకోవచ్చు. మ్యూజియము. దాని తర్వాత అదే గార్డెన్. ఇప్పుడు దాని లోపలికి వెళ్దాం మనం. వావ్, బటర్ఫ్లై గార్డెన్ లోకి ఎంటర్కి వెళ్తున్నాము. వావ్, ఓ మై గాడ్, వావ్. నో బటర్ఫ్లై అది ఎగురుతుంది.
సో ఇది బర్డ్స్ పార్క్ అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అది బటర్ఫ్లై గార్డెన్, ఇది బర్డ్స్ పార్క్. వావ్, చూడండి ఎంత బాగున్నాయి బర్డ్స్. ఇది చూడండి నించోనే నిద్రపోతుంది. వావ్, ఒక కాలు మీద నుంచి చూడండి అది. వావ్, చూడండి ఇక్కడ ఇవన్నీ ఫ్రీ బర్డ్స్ అన్నమాట. అంటే వీటి కేజెస్ ఉండవు, ఇవి వదిలేస్తారు ఇలా. వావ్ మ్యాన్, వావ్, అన్ని చిలుకల చప్పుడు వినబడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. వావ్, అది బయటకు వచ్చింది. సూపర్ ఉంది కదా. బయటకు కూడా వస్తాయి కొన్ని. అదిగోండి, బయటకు తిరుగుతున్నారు. అమేజింగ్ ఉంది బర్డ్ పార్క్. ఇది ఆస్ట్రిచ్ టెన్చర్ అండి. చూడండి ఆస్ట్రిచ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. పెద్ద పెద్ద ఆస్ట్రిచ్. మై గుడ్నెస్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అమ్మో, ఇది చూడండి పెద్దగా ఉందా. వావ్. ఈ ఎకో టూర్ లో ఉన్న అన్ని అట్రాక్షన్స్ ని కవర్ చేయడానికి మాకు 20 minutes పట్టిందండి. అండ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో వీ లెఫ్ట్ ఓన్లీ 30 minutes నౌ. సో ఈ 30 minutes కూడా వేస్ట్ చేయొద్దని వీ డైరెక్ట్లీ హెడెడ్ టు ఫందిస్తాన్. ఫందిస్తాన్లో ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట మీరు. చూడండి ఆల్మోస్ట్ ఆల్ మీకు 15 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ బ్లూ బెలూన్ ఇలానే ఎంటర్ కావాలన్నమాట. లాస్ట్ అట్రాక్షన్ మనది. ఫన్ హిందుస్థాన్ ఎస్పెషల్లీ మనకి కిడ్స్కి మాత్రమే అండి. కిడ్సే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ మనకు కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇలా అది ఫన్ షిప్ అనమాట. ఓకే, ఇలానే ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చిన్నపిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చూడండి కింద కూడా చూడవచ్చు మీరు. చూస్తున్నారా అది? అదిగోండి బకాసురా అనమాట. అది హారర్ షో ఉంటుంది లోపల చిన్నపిల్లలకి. సో ఫస్ట్ ఇది ఎక్కుదాం, ఎక్కిన తర్వాత కిందికి వెళ్దాం. ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. పైనుంచి ఫందిస్తాన్. ఇక్కడ డోమ్ థియేటర్ అని ఉంటుంది. లాస్ట్ షో వచ్చేసి 6 o'clock అండి. ఇప్పుడు వచ్చేసి 5:57 అవుతుంది. 3 minutes ఉంది అంతే. సో లెట్స్ గో ఇన్ డోమ్ థియేటర్. ఈ డోమ్ థియేటర్ లో డిఫరెంట్ ఆర్టిస్టులు జిమ్నాస్టిక్ చేసి చూపిస్తారండి. ఇక్కడ 3 different షోస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ లేడీ రింగ్స్ తో జిమ్నాస్టిక్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఒక మూవింగ్ బెంచ్ మీద డిఫరెంట్ వేరియేషన్స్ తో జిమ్నాస్టిక్ షో చూపిస్తుంది అనమాట. సూపర్ గా ఉంటుంది. లాస్ట్ లో చిన్నపిల్లలకు నచ్చేలా ఒక డాన్స్ షో కూడా ఉంటుంది. ఈ షో మొత్తం కూడా 5 to 10 minutes లో మీరు కవర్ చేయొచ్చు. లాస్ట్ అట్రాక్షన్ ఇన్ ఫందుస్తాన్ వచ్చేసి ఈ బకాసురా హరార్ షో అండి. ఈ షోలో చిన్నపాటి హరార్ థ్రిల్స్ ఉంటాయి. ఏజ్ అబౌవ్ 8 years వాళ్ళు ఈజీగా ఈ షోలో పాల్గొనొచ్చు. అంతగా భయంకరంగా ఏముండదు. అండ్ దిస్ షో విల్ లాస్ట్ ఫర్ 2 to 3 minutes అండి. అండ్ ఈ షోతో మా రామోజీ ఫిలిం సిటీ స్టూడియో టూర్ ఎండ్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఈ ట్రిప్ రామోజీ ఫిలిం సిటీ ట్రిప్ ఈ రోజుకి ఇప్పుడు ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. సో ఇవాళ అన్ని అట్రాక్షన్స్ నేను కవర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఏవైనా డౌట్స్ ఉన్నా రామోజీ ఫిలిం సిటీది ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్.